వెల్కమ్ బ్యాక్. తెలంగాణపై ఒక నిర్ణయానికి వస్తే మరి ఢిల్లీలో ఇంకా ఏం మంతనాలు జరుగుతున్నట్లు? పరిష్కారం తెలిసిపోయింది. ఇక దాన్ని అమలుపరచడం ఎలా? ఎవరికి నొప్పి కలగకుండా తానిబ్బంది పడకుండా బయటపడటం ఎలా? ఇప్పుడు కాంగ్రెస్ మేధో మథనమంతా దానిపైనే. ఎందుకంటే విభజన జరిగితే రాష్ట్రంలో జరిగే పరిణామాలు ఏమిటో తెలుసు. ముఖ్యంగా సమైక్యవాదుల నుంచి వ్యతిరేకతను చాకచక్యంగా తగ్గించాలి. వచ్చే ఎన్నికల్లో ఆంధ్రాలో కాకుండా తెలంగాణలో మళ్లీ అధికారం సంపాదించేలా ఎత్తులు వేయాలి. ఆ వ్యూహాలే ఇప్పుడు ఢిల్లీలో రూపొందుతున్నట్లు సమాచారం. అయితే నేతలు, వ్యూహకర్తలు వాడివేడిగా చర్చలు జరుపుతున్నా ఫైనల్ డెసిషన్ మాత్రం మేడందే అని చెబుతున్నారు. తెలంగాణ ఏర్పాటు అంటూ జరిగితే సీమాంధ్ర ప్రాంతం నుంచి విమర్శలు, ఉద్యమాలు రావడం ఖాయం. అందుకే తెలంగాణ పరిష్కారానికి ఏ ఫార్ములా అనుసరించాలా అన్న దానిపై కాంగ్రెస్ పార్టీలో విస్తృతమైన చర్చ జరుగుతోంది. ఉమ్మడి రాజధాని, కేంద్రపాలిత ప్రాంతం, రాయల్ తెలంగాణ, 3 రాష్ట్రాలుగా విభజన లాంటి పరిష్కారాలున్నాయి. అయితే వీటిలో ఏ ఒక్కదానిపై ఏకాభిప్రాయం రాకపోవడంతో సమస్య పరిష్కారం పెద్ద తలనొప్పి. ఉన్నంతలోనే ఎక్కువ మందికి ఆమోదయోగ్యమైన పరిష్కారం కనుక్కోవడం కాంగ్రెస్ ముందున్న అతిపెద్ద సవాల్. వాళ్ళు ఆలోచిస్తున్నది ఏమిటంటే, ఆంధ్ర ప్రాంతంలో విశాలాంధ్ర అనేటువంటి సమైక్య రాష్ట్రాన్ని కొనసాగిస్తే ఆంధ్ర ప్రాంతంలో కాంగ్రెస్ పార్టీకి చాలా విస్తృతంగా మద్దతు ఉన్నది అనేటువంటి అంశము ఒకటి వాళ్ళు మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఉప ఎన్నికల తర్వాత కాంగ్రెస్ పార్టీకి అక్కడ వాళ్ళు అనుకున్న మద్దతు, ఎందుకంటే రాష్ట్రాన్ని విభజించకుండా ఇంతకాలంగా వాళ్ళు ఎంత ఉద్యమం ఉన్నా కాంగ్రెస్ పార్టీ రాష్ట్రాన్ని విభజించలేదు కాబట్టి ఆంధ్ర ప్రాంతంలో సమైక్య రాష్ట్రంలో ఉండాలి అనేటువంటి ఆకాంక్ష బలంగా ఉందని ఎవరైతే చెప్తున్నారో, మరి సమైక్య రాష్ట్రంగా నిలబెట్టినందుకు ఓట్లు అయితే పడలేదు కదా. కనుక ఇప్పుడు ఓట్లు పడలేదంటే కాంగ్రెస్ పార్టీ 2 ప్రాంతాల్లో తన మద్దతు కోల్పోతున్నట్లుగా స్పష్టంగా మనకు కనిపిస్తుంది. అటువంటప్పుడు కాంగ్రెస్ పార్టీ భవిష్యత్తు ఏమిటనే ప్రశ్న కూడా వస్తుంది. అందుకనే బహుశా తెలంగాణ ప్రాంతంలో ఇంకా కొంత ఆలస్యం జరిగితే మరీ ఇక్కడ బీజేపీ లాంటి పార్టీ పుంజుకొని రేపు కాంగ్రెస్కు భవిష్యత్తు లేనటువంటి ఒక పరిస్థితి రాకుండా సరైన సమయంలో ఒకవేళ ఇప్పుడు తెలంగాణ ఒకవేళ రాష్ట్రాన్ని అంటే నిర్మాణం గురించి వాళ్ళు ప్రకటన చేస్తే ఇప్పటికైనా కాంగ్రెస్ పార్టీకి తెలంగాణలో విస్తృతంగా మద్దతు వస్తుంది అనేటువంటి ఒక అభిప్రాయము వాళ్ళకుంది. సీమాంధ్రకు చెందిన నాయకులు, మేధావులు అసలు రాష్ట్ర విభజనే వద్దంటున్నారు. రాయల తెలంగాణ ఏర్పాటుకు సీమకు చెందిన రాజకీయ నాయకులు కొంతమంది సుముఖత వ్యక్తం చేస్తున్నారు. రాయలసీమలోని అనంతపురం, కర్నూలు జిల్లాలను తెలంగాణతో కలిపి రాయల తెలంగాణ ఏర్పాటు చేయాలనేది ఈ ప్రతిపాదన సారాంశం. రాయలసీమకు స్పెషల్ ఎకనామిక్ ప్యాకేజీ కావాలని డిమాండ్ చేస్తున్న టీజీ లాంటి నేతలు, జేసీ దివాకర్ రెడ్డి వంటి సీనియర్ నాయకులు రాయల తెలంగాణ అంటే కొంత మెత్తపడుతున్నారు. మాకు ఏం కండిషన్స్ మాకు ఇచ్చేటప్పుడు ఏమైనా ఒకవేళ విభజన మీ ఆలోచనలు వస్తే మాకు విభజన చేయాలని లేదు. ఒకవేళ హైకమాండ్ నిర్ణయించుకుని ముందుకు వెళ్ళిపోయింది అనుకోండి, ఏం చేయగలం మనం? అట్లీస్ట్ మన కండిషన్స్ అయినా తెలుసుకొని ప్రజలకు పోయి నాయన ఇది ఆల్టర్నేటివ్ లేదు, ఇట్లా ముందుకు వెళ్ళిపోతున్నారు, December 9th మాదిరిగా మనం ఏమైనా అడుగుతాం, లేకపోతే ఆంధ్ర వాళ్ళతో ఉంటే ఆంధ్ర వాళ్ళు మాకు ఏమైనా ఇస్తారా, తెలంగాణ వాళ్ళతో ఉంటే తెలంగాణ వాళ్ళు ఇస్తారా, ఏమి ఇస్తారు, ఏమి ఇవ్వకపోతే మేము సమైక్య ఆంధ్రగానే ఫైట్ ఇస్తామా అని ప్రజలను అడగాల్సి వస్తుంది. రైట్ ఆప్షన్ తుది దశ అదే చెప్తాను నేను. తుది దశ నడుస్తూ ఉంది. ఇస్తామా లేదు అనేది వస్తుంది స్లో, ఇంకా షార్ట్ టైం ఇస్తారా లేదు అనేది దే ఆర్ గోయింగ్ టు డిసైడ్. ఖండితంగా చెప్పే రోజు వచ్చింది. మిగతా పార్టీలన్నీ ఖండితంగా చెప్పాయి. కాంగ్రెస్ పార్టీ మాట్లాడుతున్నారు, అందరితో చర్చలు అని జరుగుతున్నాయి. సో ఆ డిసిషన్ ఫైనల్ వచ్చింది అనుకో, ఒకటి కన్నా అనెర్త్ కెన్ స్టాప్ ఇట్. ఎందుకంటే నేషనల్ పార్టీ బీజేపీ ఆల్రెడీ డిసైడ్ అయింది, తెలుగుదేశం పార్టీ డిసైడ్ అయింది, కమ్యూనిస్ట్ డిసైడ్ అయింది. ఇంకో కాంగ్రెస్ పార్టీ ఒకటి డిసిషన్ తీసుకోవాలి. కాంగ్రెస్ పార్టీ డిసిషన్ తీసుకుంటే ఎవడు ఆపలేదు, ఏ శక్తి ఆపలేదు. కలిసేటువంటి సందర్భంలో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఆవశ్యకతను ఇప్పటికే తెలంగాణ ప్రాంత ప్రజాప్రతినిధులు తెలియజేయడం, అదే సందర్భంలో సూచనాప్రాయంగా రాష్ట్ర ఏర్పాటుకి ఇది సముచితమైనటువంటి సమయం అనేటువంటి భావన కూడా రావాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇంకా కేవలం 22 నెలల్లో మళ్ళీ సాధారణ ఎన్నికలు రాబోతాయి స్టేట్లో, కాబట్టి దేశంలో కూడా వస్తాయి. కాబట్టి ఒక నిర్ణయానికి రావాల్సిన అవసరం ఉందని మేము భావిస్తూ ఉన్నాం. ఆ దశలో తెలంగాణ రాష్ట్రం ఏర్పాటే మాకు ఉన్నటువంటి ప్రత్యామ్నాయం, దానికి తప్ప ఏం లేదు. కానీ గతంలో అసదుద్దీన్ ఓవైసీ గారు ఒక ప్రతిపాదన చేసినట్టుగా చూడడం జరిగింది. అదేవిధంగా మొన్న టీజీ వెంకటేష్ గారు, ఎరాస్ ప్రతాప్ రెడ్డి గారు కూడా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఆపడం ఇక సాధ్యం కాదు అనేటువంటి భావన కూడా వారు వ్యక్తం చేశారు. వారు ఆ సందర్భంలో
ఏమైనా ప్రతిపాదనలు చేశారేమో ఒక అనుమానం కలుగుతూ ఉన్నది. తెలంగాణతో పాటు 2 జిల్లాలను కలుపుతూ గతంలో అసదుద్దీన్ గారు చేసినటువంటి రాయల తెలంగాణ అనే పేరు మీద చేసిందని, మరి నీటి పరంగా కానీ సంఖ్యాపరంగా కానీ చూసినట్టయితే ఇది ఒక డివిజన్ ఈజీగా అయిపోయే అవకాశం ఉంటుందనే చర్చ జరుగుతూ ఉన్నది. హైదరాబాద్లో బలంగా ఉన్న మజ్లిస్ పార్టీ కూడా రాయల్ తెలంగాణ ప్రతిపాదనకు ఆమోదం తెలుపుతోంది. కర్నూలు, అనంతపురం జిల్లాల్లో ముస్లిం ఓటు బ్యాంకు హైదరాబాద్లో ఉన్న ముస్లిం ఓటు బ్యాంకుతో కలుపుకుంటే రాయల్ తెలంగాణలో చక్రం తిప్పొచ్చన్నది ఎంఐఎం ఆలోచన. అయితే కాంగ్రెస్లో కొందరు నేతలు రాయల్ తెలంగాణకు అనుకూలంగా ఉన్న టీఆర్ఎస్ ఇలాంటి ప్రతిపాదనలేవీ పనికిరావంటోంది. హైదరాబాద్తో కూడిన తెలంగాణ తప్ప మాకు వేరే ఫార్ములాయే వద్దంటోంది తెలంగాణ పొలిటికల్ జేఏసీ. చాలా స్పష్టంగా మేము కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు, కాంగ్రెస్ పార్టీ నాయకత్వానికి ఈ ప్రెస్ మీ ద్వారా మేము రాయల్ తెలంగాణను ఎట్టి పరిస్థితుల్లో ఆమోదించబోము అని స్పష్టంగా చెప్పదలుచుకున్నాం. నిర్ద్వందంగా రాయల్ తెలంగాణ ప్రతిపాదనను మేము తిరస్కరిస్తున్నాం. అది మాకు ఆమోదయోగ్యం కాదు. హైదరాబాద్తో కూడిన 10 జిల్లాలను మాత్రమే మేము ప్రత్యేక తెలంగాణను కోరుకుంటున్నాం. అది తప్ప మరి ఏ ఇతరమైనటువంటి ప్రతిపాదన కూడా మేము అంగీకరించే ప్రసక్తే లేదు అని ఈ సందర్భంగా మీ ద్వారా ప్రభుత్వానికి, తర్వాత కాంగ్రెస్ నాయకులకు మేము స్పష్టంగా చెప్పదలుచుకున్నాం. మేము ఇంతకాలం కొట్లాడుతున్నదే ఇవాళ ఆధిపత్యాన్ని చెలాయిస్తున్నటువంటి సీమాంధ్ర పాలకులకు వ్యతిరేకంగా. మళ్ళీ ఆ సీమాంధ్ర పాలకుల రాయల్ తెలంగాణ అంటేనే అర్థం ఆ సీమాంధ్ర పాలకుల యొక్క ఆధిపత్యాన్ని, ముఖ్యంగా సీమ ప్రాంత నాయకుల యొక్క ఆధిపత్యాన్ని కొనసాగించడం తప్ప మరొకటి కాదు. రాయల తెలంగాణ ఏర్పాటు వల్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ ప్రాబల్యాన్ని ఈ ప్రాంతంలో తగ్గించవచ్చుననేది కూడా ఓ ఆలోచన. తెలంగాణ ఏర్పాటు చేస్తే ఇక్కడ జగన్కు సీన్ ఉండదు. రాష్ట్రం ఇచ్చిన క్రెడిట్తో ఓట్లు, సీట్లు సంపాదించుకోవడం కూడా కాంగ్రెస్కు సులభం అవుతుంది. ఇక ఆంధ్ర ప్రాంతంపై కాంగ్రెస్కు ఏమాత్రం ఆశలు లేవు. అవసరమైతే జగన్ అడ్డుకోవడానికి చిరంజీవిని వాడుకోవచ్చు. తెలుగుదేశం కూడా ఇక్కడ దెబ్బతింటుంది కాబట్టి తెలంగాణలో తనకు ఎదురుండదని కాంగ్రెస్ భావిస్తోంది. అందుకే విభజిస్తూనే ఉన్నంతలోనే ఎక్కువ మందికి ఇష్టమైన పరిష్కారాన్ని ఆలోచిస్తోంది. 2 జిల్లాలు అట కలిపి 2 జిల్లాలు ఇటు కలిపి రేపు పొద్దున మళ్ళీ 2 జిల్లాలు మేము తెలంగాణ నుంచి విడిపడతామని మళ్ళీ వాళ్ళు పోరాటం జరపడం, మిగతా 2 జిల్లాలు ఇంకోవైపు పోరాటం జరపడం. అందువల్ల ఇది ఎవరికీ అర్థం కాని ప్రాతిపదిక. రాజకీయ ప్రాతిపదిక లేదు, చారిత్రక ప్రాతిపదిక లేదు, సాంస్కృతిక ప్రాతిపదిక లేదు, భౌగోళిక ప్రాతిపదిక లేదు. ఏం ప్రాతిపదిక ఉందంటే కాంగ్రెస్ పార్టీ వాళ్ళ పవర్ పాలిటిక్స్ ప్రాతిపదిక ఉన్నది. తెలంగాణ ఇస్తే హైదరాబాద్ను యూనియన్ టెరిటరీగా మార్చాలన్న డిమాండ్ కూడా వినిపిస్తోంది. ఈ ఫార్ములాను ఫైనల్ చేస్తే ఎలా ఉంటుందన్న ఆలోచనలో కూడా ఉంది. అయితే దీనికి టీఆర్ఎస్, మజ్లిస్ ఒప్పుకోవు. రాష్ట్రం సమైక్యంగా ఉండాలంటూనే విభజన జరిగితే రాయల తెలంగాణ రావాలని, హైదరాబాద్ తెలంగాణలోనే ఉండాలని మజ్లిస్ అంటోంది. విభజన ఖాయమని డిసైడ్ చేసిన కాంగ్రెస్ పార్టీ దానికి ఏ మార్గం అనుసరించాలన్న దానిపై కుస్తీలు పడుతోంది. రాష్ట్రానికి చెందిన 13 మంది ఎంపీలు, సీఎం, గవర్నర్, పీసీసీ చీఫ్లు, ఢిల్లీ పెద్దలైన వాయలా రవి, ఆజాద్తో పాటు మేడంతో కూడా మేధోమథనం జరుపుతున్నారు. స్టోరీ బోర్డులో మరో షార్ట్ బ్రేక్ తీసుకుందాం.